రాజకీయంగా వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ వాళ్ళ దగ్గర కూడా నేను చాలా వీర విధేయులుగా ఉన్నాను. మరి అప్పటి నుంచి వీర విధేయులుగా ఒక 3 నెలల సీనియారిటీ అనేది పోయింది. బాబు కూడా అందరికీ తెలిసిన విషయం. ఇటువంటి దాంట్లో మళ్ళీ ఏ కార్యకర్త కూడా నా తోటి కార్యకర్తలు కానీ నా తోటి సోదరులు కానీ ఎవ్వరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా ఒకరిని హింసబెట్టి ఇంకో పాటలు పోకుండా మనం వీర విధేయులుగా ఉన్నాం. కాబట్టి అందరం కూడా బాబు సమక్షంలో పాల్వాయి కుటుంబ సమక్షంలో మనం అందరం బీజేపీ ఏ కార్యక్రమాలు ఉన్నా కానీ బీజేపీ పార్టీలో వండుకుంటూ మరియు నా సోదరులకు నా కమ్యూనిటీ సోదరులకు కూడా ఒక్కటే చెప్పదలుచుకుందా. మరి ఈరోజు మనం వేరే పార్టీ వాళ్ళు రాజ్యాంగాన్ని మారుస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, రిజర్వేషన్లు తీసేస్తారనే ఒక అవహేళన చేస్తూ గౌరవ ప్రధానమంత్రి మోడీ గారిని అవహేళన చేస్తున్నారు. మోడీ గారు కూడా మొన్న ఒక మంచి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చిండ్రు? నేను భారత రాజ్యాంగాన్ని మారవలేను. ఒకవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఇక్కడ పుట్టి వచ్చి అంబేద్కర్ కూడా ఈ రాజ్యాంగాన్ని మారుద్దామన్నా కానీ మార్చే సోర్సెస్ ఉంటుంది అని గౌరవ ప్రధానమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చింది. కాబట్టి నా కమ్యూనిటీ సోదరులు కూడా నా జైభీం సోదరులు కూడా అందరూ కూడా దీన్ని గమనించి మన భారతీయ జనతా పార్టీ వైపు బీజేపీ వైపు చాలా ఆకర్షితులై మన స్థానికుడు ఎవరి దగ్గరనో ఎక్కడనో ఆ ఆంధ్రోళ్ళ దగ్గరనో అక్కడనో ఇక్కడనో ఉండే బదులు ఎవరెక్కడ ఉన్నా కానీ మన స్థానిక నాయకత్వాన్ని బలపరచాలి. వాళ్ళు 3-4 దఫాలు కూడా మామ అల్లుళ్ళు తిట్టకుండా తిట్టుకున్నారు. కానీ ఎలక్షన్లో వాళ్ళు కలిసిమెలిసి ఉండేటోళ్ళు. కానీ ఈరోజు ఏం చేసిండ్రు? వాళ్ళు ఇప్పుడు ఒక్క 3 నెలలు అడవక ముందే మన హరీష్ బాబు ఇక్కడ నుంచి ఎమ్మెల్యే అయిన తొందరలోనే ఇది ఇక మేము బతకంరా, ఇక్కడ మేము ఆంధ్రోళ్ళ ఉండలేంరా, ఇక్కడ మేము ఏం చెయ్యలేమురా అన్న ఆలోచనతోటి ఇద్దరు మామాళ్ళు కూడా కలిసిన సందర్భాలు మనం అందరం చూస్తున్నాం. మనం ఇక్కడ స్థానిక నాయకత్వాన్ని ఎందుకు బలపడకూడదు? మనం ఎందుకు దూరం ఉంచుకోవాలి? మనం కూడా బలపడాలంటే అటువంటి అవసర నిమిత్తమైన రాజకీయాలకు దూరం ఉండాలంటే మనం హరీష్ బాబు మన స్థానికుల్ని మన బీజేపీ పార్టీని మనం కూడా బలపరిచి హరీష్ బాబు ఆధ్వర్యంలో ఇక ముందు ఇలాంటి తప్పు జరగకుండా నేను కూడా మా కుటుంబ సభ్యులు కానీ నాతోటి అయిన సహాయం నాకు ఏ పని ఏ వర్క్ అప్పచెప్పినా కానీ నేను ఆ వర్క్ని తప్పకుండా నేను వాళ్ళ వీర విధేయుడిగా ఉండుకుంటూ నేను ఈ పార్టీకి విధేయుడిగా ఉండుకుంటూ బీజేపీ పార్టీలో ఉంటానని ఈ సభాముఖంగా మీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.